అన్నా బట్ల చందారారం గ్రామం మీదేనా? మీదేనా బట్ల చందారారం? 235 ఎకరాల పట్ట భూమి. మరో లగచర్ల అనుకోవచ్చు ఇది. ఎగ్జాక్ట్లీ అన్న, ఎగ్జాక్ట్లీ మరో లగచల్రా. కానీ లగచల్రా కంటే ఎక్కువ ఉంటది మా దగ్గర. లగచల్రా ప్రజల్ని మభ్య పెట్టారు కానీ మా దగ్గర మభ్య పెడితే మభ్య పెట్టేటోళ్ళు ఎవ్వరు ఏ రైతు లేడు. 100కు 100% ఏ రైతు లేడు. ఆయనకు ఒకటే చెప్తున్నాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని, మా కాన్స్టెన్సీ ఎమ్మెల్యేకి రామ్మోహన్ రెడ్డి గాని, పరిగి కాన్స్టెన్సీ, ఆయనకు ఒకటే చెప్తున్నాం, మా భూముల జోలికి వస్తే మేము ఊరుకోం. ఒకటే, మా దగ్గర 235 ఎకరాలు 235 ఎకరాలకు నోటిఫికేషన్ జారీ చేస్తే 235 ఎకరాలు పట్టా భూమి మా దగ్గర. రైతులు పంటలు పండించుకునే భూమి. అంటే ఏదైనా ఇండస్ట్రియల్ పార్కులు చేపట్టాలంటే ఆ భూములు అవసరం లేని భూములు అని చెప్పేసుకొని ఒక లెక్క ఉంటది కదా. సరే అన్న, మీ భూములలో పంటలు పడతాయి అసలు? ఇండస్ట్రియల్ పార్క్ అని అంటున్నా. గత 2 సంవత్సరాల కింద ఏమైంది? లగచల్ర ఘటన ఐడియా ఉంది. తొండలు గుడ్లు పెట్టని ఏమేమో చెప్పాడు. భూములని ఆల్రెడీ ప్రజల్ని రైతులని బలవంతంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి భూములు తీసుకొని ఇవాళ ఏం డెవలప్ జరుగుతుందా? ఏం డెవలపింగ్ జరుగుతుంది? 2 సంవత్సరాలు పంటలు బందా, రైతులు రోడ్డు మీద ఆగమా. లగచల్రలోనే మా బ్రదర్ ఉంటాడు, మా పెద్దమ్మ కొడుకు, చనిపోతే శ్మశాన వాటికలో పెట్టినాం. మా తాత మా పెద్దాడి 10 ఎకరాల భూమి ఉంటే చనిపోతే శ్మశాన వాటికలో పెట్టినాం. ఎవడు వీడు? మా భూములు ఎందుకు ఇవ్వాలి? శ్మశాన వాటికలో పెట్టాల్సిన అవసరం ఏంది మాది? నిన్ను పెడతాం, ఊకుంటావా? నువ్వు చస్తే నీతో భూములు లేకపోతే నేను శ్మశాన వాటికలో పెడతాం, నువ్వు ఊకుంటావా? చెప్పండి, నువ్వు ఊకుంటావా? పరిశ్రమలు మీకే ఉద్యోగాలు వస్తాయి కదా. ఏం ఉద్యోగాలు వస్తాయి? చెప్తున్నాం కదా, 2 సంవత్సరాలు అవుతుంది. నువ్వు ఏం చేసినావు? అదే లగచల్రాలో ల్యాండ్ నువ్వు తీసుకున్నావు కదా, ఏం చేసినావు? ఏం లేదు, మొత్తం సాఫ్ చేసి రియల్ ఎస్టేట్ ప్లాట్లు చేస్తున్నావు, మందికి అమ్ముతున్నావు. లేదంటే మొత్తం వేరే వాళ్ళకి భూములు అమ్మేస్తున్నావు. ఫార్మా, ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీ, ఫార్మా ఏడైనా మన ఇండియాలో ఉందా? మన ఇండియాలో ఏదైనా ఫార్మా ఫ్యాక్టరీ ఉందా? ఫార్మా ఇండస్ట్రీలు విదేశాలకు నువ్వు విదేశాలకు వెళ్ళి తెచ్చి ఫార్మా ఇండస్ట్రీలో పెట్టాల్సిన అవసరం ఏంది? అది మళ్ళీ తెలంగాణ నడిబొడ్డున పెట్టాల్సిన అవసరం ఏంది? నీ సొంత కాన్స్టిట్యుయెన్సీలో మళ్ళా ఏం చేస్తున్నావు నువ్వు? ప్రజల్ని నీకు ఓట్లేసి గెలిపిస్తే ప్రజలు ఇలా నువ్వేం చేస్తున్నావు? ఇండస్ట్రియల్ కారిడార్ తెచ్చి, ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీలు తెచ్చి ప్రజలందరినీ చంపేద్దామని నీ ప్లాన్. మొత్తాన్ని చంపేసే, లేకపోతే అక్కడ ఉన్న ప్రజలకు అందరికి ఏదైనా విషయమో ఏదో ఒకటి ఇచ్చేసి అందరినీ చంపేసి భూములు మొత్తం తీసేసుకుంటారు. ప్రజాప్రభుత్వం ఓకే, ఇందిరమ్మ రాజ్యం అంటాం. అంటారా మీరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటాడు? ఇందిరమ్మ రాజ్యం అంటాడు. ఇందిరమ్మ ఏం చేసింది? కనీసం భూమి లేని రైతులకు ఒక 2 ఎకరాల భూమి ఇచ్చింది కదా. మీకు ఐడియా ఉందా? గవర్నమెంట్ ల్యాండ్లోకి వెళ్ళి 2 ఎకరాలు పట్టాదారులకు భూములు ఇచ్చింది. ఇవాళ ఏం చేస్తున్నావు? 2 ఎకరాలకు 4 ఎకరాల భూములు తీసుకున్నావు. ఎంతమంది రైతులు చెప్తారు అసైన్ భూములు తీసుకు. ఇచ్చిన భూములు మళ్ళీ ఎందుకు తీసుకుంటావు? వాళ్ళు ఎందుకు ఇచ్చారు? భూములు లేనందుకే కదా. ఇవాళ ఏం చేస్తున్నావు? 2 ఎకరాలు ఇస్తే 4 ఎకరాలు తీసుకుంటున్నావు. నువ్వు ఇచ్చిన భూమి కాకుండా 2 ఎకరాలు పట్టా భూములు తీసుకుంటున్నావు. కంపల్సరీ అందుకని అన్న, మీ మీడియా ద్వారా మేము చెప్పాల్సింది ఒకటే, తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ రైతాంగానికి కానీ అందరినీ ఒకటే కోరుకుంటున్నాం. మేము కంపల్సరీ మా భూములు ఇవ్వదలుచుకోలేం. మేము ఎంత పెద్ద పోరాటానికైనా సిద్ధం. ఏం చేసినా కంపల్సరీ మేము మా భూములు మేము ఇవ్వదలుచుకోలేము. మా భూముల జోలికి వస్తే మేము ఊరుకోం. ఒకటే, ఏం చేస్తారు? మీ దగ్గర ఏముందని ఏం చేయగలుగుతారు? మేము ఒకటే, మా భూముల కోసం మేము ప్రాణాలైన ఇస్తాం కానీ మేము మాత్రం భూములు ఇవ్వం. అంతే. మమ్మల్ని చంపైనా నువ్వు భూములు తీసుకోవాలి కానీ మేము భూములు ఇవ్వం.